ఆ నియోజకవర్గంలో కొండలను గుట్టలను కరిగించేసిన ఘనుడు ఆయన. సాక్షాత్తు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భూముల్లో సైతం గ్రావెల్ మాయం చేసిన మాంత్రికుడు. ప్రశ్నించిన విలేకరులపై సైతం దాడికి తెగబడ్డ పెత్తందారు. అక్రమ లేఅవుట్లు, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్లలో సైతం నెలవారీ మామూలు వసూలు చేసిన వసూళ్ల రాజా. 75 ఎన్నికల స్వతంత్ర భారతదేశంలో కావలిలో ఏ ఎమ్మెల్యేకి రాని అవినీతి ఆలోచనతో అడ్డంగా దోచేసిన చోటా నయూం గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రశ్నించిన సొంత పార్టీకి చెందిన దగ్గర నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం ఎందరో మహనీయులు శాసనసభ్యులుగా పనిచేసిన గడ్డ. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికై రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభివృద్ధి నిరోధక గ్రహణంగా తయారయ్యాడన్న అపవాదు కావలిలో కోడై కూస్తుందట. రుద్రకోట గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో 100 అడుగుల లోతులో పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వేశారట. పశుగ్రాసానికి చెందిన స్థలంలో పెద్ద ఎత్తున గ్రావెల్ త్రవ్వకాలను ప్రశ్నించిన సొంత పార్టీకి చెందిన దగ్గర బంధువులను 3 పోలీస్ స్టేషన్లలో 4 రాత్రులు చిత్రహింసలకు గురిచేశారట. కప్పరాల తిప్ప రక్షక భట నిలయానికి గోడ ఆనుకుని తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో 100 ఎకరాల్లో రెడ్ గ్రావెల్ మాయం చేశారన్న అపవాదు ప్రతాప్ కుమార్ రెడ్డి ముఠా మూట కట్టుకుందంట. నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభివృద్ధే అజెండాగా దగదర్తి మండలం దామవరం గ్రామంలో ఎయిర్పోర్టుకు భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగిస్తే అధికారంలోకొచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి గ్యాంగ్ ఎయిర్పోర్టు భూముల్లోనూ గ్రావెల్ అడ్డగోలుగా అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో కావలి మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేసిన అధికారిని అడ్డుపెట్టుకుని పట్టణంలో జరిగినటువంటి చిన్నపాటి నిర్మాణానికి సైతం ముక్కుపిండి లంచాలు వసూలు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి ధనదాహం తీర్చారని సొంత పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారట. సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకుని కావలి పట్టణంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గ్యాంగ్ వేసిన లేఅవుట్ లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేటట్టు, ఇతరులు వేసిన లేఅవుట్లలో వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్లు ఆపేసి ఎందరో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉసురు పోసుకున్నారట. నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించిన అనేక మంది విలేకరులపై భౌతిక దాడులకు ఫ్యాన్ పార్టీ వెనుకడుగు వేయలేదట. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలను తన కబంధ హస్తాల్లో పెట్టుకుని నెలమామూళ్లు వసూలు చేశారని అపవాదు ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ ఎన్నికల వ్యవస్థలో కావలి నియోజకవర్గం అనేక మంది నేతలను చూసింది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒక నియంత పాలనను తలపించిందని, గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన ఏ ఒక్కరికి అంటని అవినీతి మరకలు ప్రతాప్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నారట. మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారట. శాంతి కాముకులైన కావలి ప్రజల మనసుల్లో మాట తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.